ఇక్కడ 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. మరోసారి ఆయనపైనే విజయానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అసంతృప్తులతో ఇబ్బందులు ఉన్నాయి. అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించి దారికి తెచ్చారు. చాడా కిషన్ రెడ్డి తదితరులు భూపాల్ గెలుపునకు కృషి చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వెంకటరెడ్డి తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచారు. అయినా నల్లగొండపై పట్టు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్, సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి రామరాజు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా 2018లో ఇక్కడ ఓడిపోయి 2019లో ఎంపీగా భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రిగా చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపైన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ పోటీ చేస్తున్నాడు. పిల్లి రామరాజు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, స్థానికుడు కూడా నల్గొండ పట్టణానికి సంబంధించిన వాడు కాబట్టి 40,000 ఓటు బ్యాంకు వరకు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఉన్నది కాబట్టి ఆయన ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో 2 సార్లు పోటీ చేసిన సింపతితోటి కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించారు. అదేవిధంగా అప్పుడు కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటా ప్రధానంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పిన ఉద్దేశంలో మాత్రం 23,000 పైచులకు మెజార్టీతోనే ఆయన గెలిపించడం జరిగింది. ఆ తర్వాత నల్గొండ పట్టణానికి నిధులు వచ్చాయి, అభివృద్ధి కూడా జరిగింది. కాకపోతే ఆయనకున్న నోటి దురుసు వల్ల ఎవరైతే కేడర్ ఉన్నారో, ఉద్యమకాలం నుంచి ఉన్న కేడర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరమయ్యారు. ప్రస్తుతానికి నిన్నమన్న అంటే ఎలక్షన్ను సమీపించిన నేపథ్యంలో మాత్రం కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి మాత్రం మొదటి నుంచి కూడా సామాజిక కార్యక్రమాలతో జనాలలో బాగా ఉన్న నాయకుడు, ప్రజానాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇదే క్లాక్ టవర్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అదేవిధంగా తనకున్న మంత్రి పదవిని కూడా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏకైక రాజీనామా చేసింది కాబట్టి ఈయన తెలంగాణ వెంకన్న అని కూడా అంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉందని భావిస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే రెబల్ అభ్యర్థిగా ఉన్న పిల్లి రామరాజు సింహ గుర్తుపైన పోటీ చేస్తున్నాడు. ఆయన వీళ్ళ గెలుపోటలను ప్రభావితం చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నది. అంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నప్పటికీ కూడా త్రిముఖ పోటీ మాత్రం గట్టిగా ఉన్నది. ఈ త్రిముఖ పోటీలో ఎక్కువ శాతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపే ఉన్నారనేది మాత్రం కొంత సర్వే రిపోర్టు ఉన్నది. అదేవిధంగా ఎవరైతే మైనార్టీ ఓట్లు ఉన్నారో ఆ మైనార్టీ ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్కు పడితేనేమో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ నేపథ్యంలో సెకండ్ ప్లేస్లో మాత్రం ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో ఉండారో ఆ తర్వాత సెకండ్ ప్లేస్కు మాత్రం